ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈరోజు ఒక ఆడపిల్ల లైఫ్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అది కూడా మ్యారేజ్ అయిన ఆడపిల్ల గురించి, తన లైఫ్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఒక ఆడపిల్ల తను పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందని ఇంట్లో తల్లిదండ్రులు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అలాగే గారాబంగా చిన్నప్పటి నుండి తను ఏది అడిగితే అది కొనివ్వడం, తనని ఒక మహారాణిలాగా చూసుకుంటారు. చెప్పాలంటే వాళ్ళు కష్టపడ్డా కూడా వాళ్ళ పిల్లలు కష్టపడకూడదు అనే ఉద్దేశం కొద్దీ, తన కూతురు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు ఏది అడిగితే అది కొనిస్తూనే ఉంటారు. అసలు ఎంత అంటే చాలా అపురూపంగా వాళ్ళ కూతురుని అనేది చూసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్క పేరెంట్ చేసే పని ఇదే, ఓకేనా? ఇలా వాళ్ళని గారాబంగా పెంచుతారు, మంచిగా చదివిస్తారు. పెళ్ళి టైం వచ్చాక వాళ్ళు లైఫ్ బాగుండాలి, ఇంకా ఎదురు చూడకూడదు, లైఫ్లో మా వైపు చూడకూడదు అనే ఉద్దేశం కొద్దీ కాస్త కట్నం ఎక్కువైనా పర్వాలేదని మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, మంచి కట్నం ఇచ్చి తను ఒక మంచి ఫినాన్షియల్ పొజిషన్లో ఉన్న అబ్బాయికి ఇవ్వాలని చెప్పేసి కొన్ని లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేస్తారు. అది కూడా చాలా వైభవంగా చేస్తారు. వేల ఖరీదైన నగలు కొంటారు, వేలు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి ఆడంబరంగా పెళ్లి చేస్తారు, అత్తవారింటికి పంపిస్తారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చేసే పని ఇదే. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్పాలంటే కృతజ్ఞతలు. ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ కూతురు విషయానికి వస్తే, కూతురు ఒక అత్తగారింట్లో అడుగు పెట్టాక కంప్లీట్ తను పుట్టి పెరిగిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న వాతావరణంకి, అత్తవారింట్లో ఉన్న వాతావరణానికి చాలా అంటే చాలా క్వైట్ డిఫరెంట్ ఉంటుంది. ఎవరింట్లో ఎవరి పద్ధతులు వాళ్ళవి వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క పద్ధతులు, వాళ్ళ వ్యవహారాలు అన్నీ వేరువేరుగా ఉంటాయి. ఒకేసారి ఒక అత్తగారింట్లో అలవాటు పడాలంటే కాస్త టైం పడుతుంది. అలానే వాళ్ళని అర్థం చేసుకోవాలంటే కూడా చాలా టైం అనేది పడుతూ ఉంటుంది ఒక ఆడపిల్లకి. ఒకటి ఆలోచించండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరింటికన్నా చుట్టాలింటికి వెళ్ళినా, ఎక్కడికన్నా వెళ్ళినా 1 or 2 days స్పెండ్ చేయాలంటే చాలా అసలు మనం ఏంటంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము. ఆ కాస్త టైం కూడా మనం ఇబ్బందిలాగా ఫీల్ అవుతాము, అక్కడ ఉండలేకపోతాము. అలాంటిది 25 సంవత్సరాలు ఒక ఇంట్లో పుట్టి పెరిగి వాళ్ళ ఆచారాలకి, వాళ్ళ పద్ధతులకు అలవాటు పడి ఒక అత్తగారింటికి వచ్చాక తను మీ పద్ధతులు, మీ ఆచారాలు, మీ ఇంటి ఈ అట్మాస్ఫియర్ అలవాటు పడడానికి కాస్త టైం అనేది పడుతుంది ఏ ఆడపిల్లకైనా. అవునా కదా చెప్పండి? సో తనకి అత్తవారింట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తన బాధలు, తన కష్టాలని ఏ ఆడపిల్ల కూడా చెప్పుకోదు. సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులకు చెప్పకూడదని ఆలోచిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు బాధపడతారు, నేను హ్యాపీగా ఉన్నానని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రతి ఒక్క ఆడపిల్ల సాధ్యమైనంత వరకు తను బాగానే ఉంది, తను హ్యాపీగా ఉన్నాననే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తూనే ఉంటుంది. అది ఎంతవరకు తను అవన్నిటినీ గెటిన్ అయ్యేంతవరకు తన మనసులోనే పెట్టుకుంటుంది. తన బాధలని తను మోయలేని పరిస్థితుల్లోనే తను తన తల్లిదండ్రులకి చెప్పుకుంటుంది. అది ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తను సాధ్యమైనంత వరకు సర్దుకుపోవడానికి ట్రై చేస్తుంటుంది. అత్తవారి విషయాలు చెప్పకుండా ఉండడానికే ట్రై చేస్తుంది. తను ఇంకా తట్టుకోలేని, చెప్పుకోలేని, ఇంకా నా వల్ల కాదు, ఇంకా తను తట్టుకోలేక తను డీల్ చేయలేని విషయాలు అయితేనే తల్లిదండ్రుల వరకు తీసుకొస్తుంది. ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తన బాధ చెప్పుకుందంటే అది ఎంత పెద్ద బాధ అనేది ఆలోచించండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించండి. అంతేకాని చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, బంధువుల కోసం, ఇరుగు పొరుగు వాళ్ళ కోసం, మీ పరువు ప్రతిష్టల కోసం మీ కూతురు బాధలు తెలుసుకోకుండా ఎవరు చూస్తే ఏమనుకుంటారో, పుట్టింటికి వస్తే ఏమనుకుంటారు, అత్తింటి నుండి కూతురు పుట్టింటికి వస్తే నలుగురు చూస్తే 4 విధాలుగా అనుకుంటారని పరువు కోసం, ప్రతిష్ట కోసం ఆలోచించకండి. వాళ్ళు మీరు ఇస్తేనే కదా, లీనియన్స్ ఇస్తేనే కదా మీ పక్కన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, మీ బంధువులు అడుగుతారు. అవును చెప్పండి, ధైర్యంగా చెప్పండి, నా కూతురు పుట్టింటికి వచ్చింది, మా ఇంటికి రాకపోతే ఎవరింటికి వెళ్తుంది, నా కూతురు నా ఇంటికి వచ్చిందని ధైర్యంగా చెప్పుకోండి. 4 రోజులు ఉండకూడదా? పుట్టింటికి వచ్చి 4 రోజులు ఉండకూడదా? అవును, నా కూతురు నా ఇంటికి వచ్చింది, 4 రోజులు గడుపుదామనేసి వచ్చిందని చెప్పండి. వాళ్ళకి ఎందుకు మీరు లీనియన్స్ ఇస్తున్నారు? వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారు? మీరు అలా గట్టిగా వాళ్ళకి సమాధానం ఇస్తే ఇంకోసారి నోరు విప్పుతారా?
సో ఇంకా మీరు మాట్లాడేది ఇంకా నలుగురు చూసినా కూడా వాళ్ళు కూడా మాట్లాడకుండా అయిపోతారు మీరు ఇచ్చే సమాధానం వల్ల. సో మీ పరువు ప్రతిష్ట కోసం మీ కూతురు బాధని మీరు అర్థం చేసుకోకుండా అత్తగారి ఇంటి నుండి వెళ్తే నా తల్లిదండ్రులు ఇంటికి వస్తే పుట్టింటికి వస్తే నలుగురు ఏమనుకుంటారని మీ పరువు కోసం ఆలోచించి మీ కూతుర్ని బాధ పెట్టకండి. తన మనసులో ఉన్న తన బాధని చెప్పే విధంగా మీరు ఒక ఛాన్స్ని ఇవ్వండి. అంతేకాని తన మనసులోనే పెట్టుకొని మీకు చెప్పుకోలేక అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోలేక తను ఎంత నరకం అనుభవిస్తుంటుందో ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించండి. నేను అందరి తల్లిదండ్రుల గురించి మాట్లాడట్లేదు, కొంతమంది తల్లిదండ్రుల గురించే మాట్లాడుతున్నాను. సో మీ పరువు ప్రతిష్ట ముఖ్యం కాదు. మీ పరువు ప్రతిష్టలు మీ కూతురు పోయాక మీ కూతుర్ని తీసుకొస్తుందా అది ఆలోచించండి. తను అక్కడ తట్టుకోలేని సమస్యలు ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా ఉంటే తను ఏమైనా చేసుకుంటే ఎవరు నష్టపోతారు? మీ బంధువులు నష్టపోతారా? మీ ఇరుగు పొరుగు వాళ్ళు నష్టపోతారా? తల్లిదండ్రులు నష్టపోతారు, మీ కూతుర్ని మీరు నష్టపోతారు. అది ఆలోచించండి. అంతేకాని పరువు ప్రతిష్టల కోసం మీ కూతురు ప్రాణాన్ని తీసుకోకండి, మీ కూతుర్ని మీరు లేకుండా చేసుకోకండి. తెలుసుకోండి, వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకోండి. వాళ్ళు సాధ్యమైనంత వరకు మీ కూతురు మీకు చెప్పకుండానే ఉంటుంది. తను తట్టుకోలేని పరిస్థితిలో ఉంటేనే నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అన్న తమ్ములు ఉన్నారనే ధైర్యం కొద్దీ మీకు చెప్పుకోవడానికి తను ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం కాదులే అమ్మని సర్దుకోపో అని చెప్పడం కరెక్ట్ కాదు. సర్దుకపోతుంది ఎంతవరకు, దానికి ఒక లిమిట్ ఉన్నంతవరకు సర్దుకపోతుంది. జీవితం మొత్తం తను తట్టుకోలేని ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా సర్దుకుపోలేదు కదా, అదే ఆలోచించండి. మీ కూతురు దూరం అయిపోతే వాళ్ళు మీ పరువు ప్రతిష్టలు మీకు ఏం చేస్తాయి చెప్పండి? కూతురు పోయాక పరువు ప్రతిష్టలు ముఖ్యం కాదు, మీ కూతురు జీవితం ముఖ్యం, మీ కూతురు లైఫ్ మీకు ముఖ్యం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరి తల్లిదండ్రుల గురించి మాట్లాడట్లేదు, కొంతమంది తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించండి. థ్యాంక్ యూ.